హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఏప్రిల్ 20 మా మ్యారేజ్ డే అనమాట ఈరోజు. సో ఈ వ్లాగ్లో అయితే మీరు మా మ్యారేజ్ యానివర్సరీ రోజుని మేము ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాము, మా డే ఎలా గడిచింది అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చూస్తారండి. నేను మార్నింగే నిద్ర అయితే లేసానండి. లేచిన కాడ నుంచి ఇప్పుడు టైము 11:30 అలా అయిపోతుంది. పనులు చేస్తూనే ఉన్నాము నేను మా వారు అయితేని. ఇప్పటికీ టైం దొరికింది. తలస్నానం అయితే చేసి నేనైతే ఈ సారీ కట్టుకున్నానండి. యాక్చువల్లీ ఈరోజు నేను ఏమనుకున్నానంటే మార్నింగ్ అంతా ఒక కొత్త డ్రెస్ వేసేసుకుందాము, నైట్ ఏమన్నా చిన్నగా పిల్లల కోసమే కేక్ కటింగ్ ఏమైనా చేస్తే కనుక పిల్లల కోసము అప్పుడు సారీ కట్టుకుందాము అనేసి ఒక మంచి సారీ కానీ బుటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే నాకు ఒక పట్టు సారీ అయితే పంపిస్తామన్నారండి. ఇంకా నేను ఎలాగో మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది కదా అప్పుడు కట్టుకుందాము అనేసి నేను ఆ సారీని హైదరాబాద్ కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి పంపించామన్నాను. వాళ్ళకి పంపించారనమాట ఆ సారీని. వాళ్ళు నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఆ బ్లౌజ్కి దాన్ని మళ్ళీ నేను ఇక్కడ నుంచి నాది ఆదిది బ్లౌజ్ అయితే వాళ్ళకి వైజాగ్ పంపించారనమాట. సో వాళ్ళు దాన్ని మొత్తాన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి వర్క్ అయితే చేసేసి దాన్ని స్టిచ్ చేసేసి నాకు మళ్ళీ కొరియర్ అయితే వేసారండి. అయితే వాళ్ళు 17th వేసారంట. ఈ మధ్యలో మనకి గుడ్ ఫ్రైడే సాటర్డే ఇలా రావడం వల్ల నాకు నా సారీ మ్యారేజ్ డే కట్టుకుందామని తీసుకున్న సారీ నాకు ఈ రోజుకి అందలేదనమాట. సో ఇంకా నా ప్లాన్లన్నీ రివర్స్ అయిపోయినాయండి. ఆ సారీ నేను యాక్చువల్లీ రోజు నైట్ కట్టుకుని మనం నగలు తీసుకున్నాం కదా, మన గోల్డ్ హారం అవి వేసుకుని మంచిగా వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆ సారీ నాకు నా దగ్గరికి చేరలేదు. మరి రేపుడికి ఎల్లుండికి ఎప్పుడుకి వస్తుందో కూడా నాకైతే వేయడం లేదనమాట. సో ఇంకా అందుకనేసి ఇది కూడా కొత్త సారీయేనండి. ఇది అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టినప్పుడు వదిలిపెట్టింది పెద్దదిన. ఈ సారీ కుట్టించుకుని ఉంచుకున్నాను, ఎందుకైనా సేఫ్టీకి ఉంటుంది, మ్యారేజ్ డే కట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు కుట్టించాను అనమాట. ఇంకా సారీ రాలేదు కదండి, ఇంక ఈరోజు మార్నింగ్ అంతా ఈ సారీ కట్టేసుకుందామని కట్టుకున్నాను. ఈ సారీ నాకు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. బ్లౌజ్ అయితే ఇలా పెట్టించాను. నాకు ఈ మధ్యలో ఎలాంటి బ్లౌజెస్ నచ్చదండి. గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాను హారం అనేసి. అయితే ఇవి తీసుకుని చాలా రోజులు అయ్యిందండి. నేను అప్పటి నుంచి నేను దేవుడి దగ్గర పెట్టి పూజ చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో పీరియడ్స్ అవి రావడము ఇంకా నేను ఇట్లా అసలు ముట్టుకోలేదనమాట. ఇంకా ఇప్పుడు ఈరోజు మ్యారేజ్ డే కదా, ఒకసారి వేసుకోవాలని అనిపిస్తుంది. అండ్ నేను వేసుకోవడం కన్నా ఫస్ట్ పిల్లలకైతే వేద్దామనేసి అనుకుంటున్నానండి. నేను ఇవి తీసుకొచ్చిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసుకోలేదండి. సో ఈ రోజు అయితే ఇవి నేను దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసిన తర్వాత పిల్లలకి వేసి ఆ తర్వాత అయితే నేను వేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ నేను ఇది పట్టు శారీ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకున్నాను, కానీ ఆ శారీ నాకు రీచ్ అవ్వలేదు. బట్ ఏం నష్టం లేదులేండి, ఆ పట్టు శారీ కట్టినప్పుడు మళ్ళీ వేసుకుంటాను. ఇంకోటి ఇది నెక్లెస్. ఈ నెక్లెస్ అయితే ఇప్పుడు షానుకి వేస్తాను, హారం అయితే మనువుకి అయితే వేస్తానండి. ఫస్ట్ అయితే దేవుడికి దీపారాధన చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను 7 o'clockకే లేచానండి. లేవంగానే ఫస్ట్ అయితే నేను బకెట్స్ అన్నిటిని నీట్గా అయితే వాష్ చేసేసి బాత్రూమ్లన్నీ నీట్గా కడిగేసి ఆ తర్వాత అయితే నేను తలస్నానం చేసి అప్పుడు సారీ కట్టుకున్నాను. ఇంకా దానికన్నా ముందు తలస్నానం చేసేసిన తర్వాత మళ్ళీ నైట్కి పప్పు రుబ్బాలి కదా అనేసి మినపప్పును అయితే నానబెట్టానండి. ఇడ్లీలకి అలాగే దోశలకి ఒకేసారి నానబెట్టేశాను. ఒక 2 daysకి సరిపడా పిండి అయితే రుబ్బేస్తున్నాను. అక్క వాళ్ళు వస్తున్నారు కదా, సో టిఫిన్లు ఎక్కువగానే అవసరం అవుతాయి అనేసి 2 గ్లాసులు అయితే వేసేసాను అనమాట. తర్వాత అయితే నేను తలస్నానం చేసేసి నైటీ వేసుకున్నానండి ముందు. తర్వాత నేను ఇంట్లో మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని అప్పుడైతే సారీ కట్టాను. మా పిల్లలకి సేమియా అంటే చాలా ఇష్టమండి. సో వాళ్ళ కోసం సేమియా కద్దామనేసి 1 లీటర్ పాలు అయితే మరిగిస్తున్నాను. ఇంకా సేమియాలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది కదా, సో అవి కూడా వేగించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక తర్వాత చూస్తే సేమియా ఎక్కువ లేదు, ఇంక అందుకనేసి 1 ప్యాకెట్ అయితే కట్ చేసి సేమియానేమో కంటైనర్లోకి నింపేసి ఇప్పుడు మాకు సేమియా కాయడానికి 1 గ్లాస్ అయితే సేమియా తీసుకుని దాన్ని కూడా నెయ్యిలో అయితే చక్కగా వేపించుకున్నానండి. ఈ కింద అక్కడ స్టవ్ మీద పాలు పెట్టాను కదా, పాలు అయితే మరిగిపోతున్నాయండి. దానికి త్వరకంతా పక్కకి తీసేసి ఆ పాలలోకి ఈ సేమియా మొత్తాన్ని వేసేసుకున్నాను. సో కాసేపు సేమియాని అయితే అలా ఉడికిచ్చేసాను. నేను ముందుగానే సగ్గుబియ్యం అయితే నానబెట్టానండి. సో ఆ సగ్గుబియ్యాన్ని కూడా తీసుకొచ్చేసి ఈ సేమియా కొంచెం ఉడికిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసాను. ఈరోజు సేమియా నేను బెల్లం పాయసం లాగా చేస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు పంచదారతో కాస్తాను, కానీ ఈరోజు బెల్లంతో కాస్తున్నానండి. ఆఫ్ చేసాక బెల్లం వేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసా. అయితే కాసేసానండి. నాకు వచ్చిన ఒకే ఒక్క స్వీటు పర్ఫెక్ట్గా కాసే స్వీట్ అయితే ఈ సేమియా అనమాట. కొంచెం పాలు తక్కువైనాయండి, అక్కడికే లీటర్ పాలు వేసాను, తక్కువైనవి.
ఇంక ఇప్పుడు ఒక పాలు ప్యాకెట్ తెప్పించి ఇందులో పాలు అయితే కలపాలి. దేవుడికి ఫస్ట్ అయితే పెడదాము అనేసి ఒక బౌల్లోకి అయితే దేవుడికి తీసుకుంటున్నానండి. ఎలా వచ్చిందో అసలు టేస్ట్ కూడా ఏం చూడలేదు, దేవుడికి పెట్టాక తిందామని ఆపేసి. ఇంక ఇప్పుడైతే సేమియావి కాసేసిన తర్వాత అప్పుడు సారీ అయితే కట్టుకుని రెడీ అయ్యి దేవుడికైతే దీపారాధన చేసుకోవడానికి రెడీ అవుతున్నానండి. ఫస్ట్ అయితే దేవుడికి పువ్వులు అవి పెట్టేశాను, సేమియా కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ముందు నేను మా పిల్లలు దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నామండి. తర్వాత అయితే మా వారు కూడా దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నారు. ఇంకోటి మా వారు కూడా దేవుడికైతే దండం పెట్టేసుకున్నారు. ఇంక ఇప్పుడైతే సేమియా తినాలి, ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి. ఇంకోండి నిన్న జుడియోలో తీసుకున్నాం కదా, మా వారైతే ఇప్పుడు వేసుకుని దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నారు. బాగున్నారు కదండి మా వారి టీషర్ట్లోని. దీనికన్నా ఇంకోటి లైట్ చూసాం కదా శ్రీవారు, అదైతే ఇంకా చాలా బాగుంది. నీకు నువ్వు ఇది కూడా బాగుంది ఏమా? అవునవును. సో మా వారిని ఎప్పుడు మీరు గ్రీన్ టీషర్ట్లో చూసి చూసి విసిగిపోయారు కదా, ఇప్పుడైతే ఈ టీషర్ట్ తీసుకున్నారండి. ఇంకా సేమియా అయితే తింటే దండం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా వారి చేత అక్షంతలు అయితే వేయించుకుంటున్నాను. ఇలా అక్షంతలు వేసేటప్పుడు మా ఆయన ఎంత సిగ్గుపడిపోతారో తెలుసా. మాకు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ అంత ఏంటంటే మేము చెయ్యాలి అన్నంతగా అంత చేసుకోము. కానీ మా అమ్మ ఒప్పుకోదనమాట. సతీష్ గారికి దండం పెట్టుకున్నావా అని అడుగుతుందండి. మా వారికి కూడా చాలా ఇష్టము కాళ్ళకి దండం పెట్టించుకోవడం. నేను పుట్టినరోజుకి ఇంకా వరలక్ష్మి రథానికి పెళ్లి రోజుకి తప్పించి మిగతా రోజుల్లో కాళ్ళకి దండం పెట్టడం. పాత సినిమాల్లోని పొద్దున్నే భర్త కాళ్ళకి దండం పెట్టుకుని ఇంట్లో పనులన్నీ చేస్తారు కదండి, చూడు అలా ఉండాలని చెప్తారనమాట. మా వారితో నేను చాలా సరదాగా ఉంటానండి. సేమ్ మా వారు కూడా నాతో అలాగే ఉంటారు. సో ఆయన ఎక్కువగా ఆట పట్టిస్తూ ఉంటాను ఇంట్లో నేను. నాకు మా వారంటే చాలా చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అన్నది నేను మాటల్లో చెప్పలేను. ఒక్కోసారి తనే మొత్తం నా ప్రాణం అనిపిస్తుంది. టైం అయితే 1 o'clock అయిపోతుందండి. ఇప్పటికి మేము సేమియా తిన్నాం అంతే, ఇంకా వంట చేయలేదు, ఏమి చేయలేదు. అయితే మొన్న నేను ఈ నగల కొంటకి వెళ్ళినప్పుడు మనను ఒక్కదాన్ని తీసుకెళ్ళాను, షానుకి స్కూల్ ఉందని తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు నేను చెప్పాను అనమాట పిల్లలకి, ఇప్పుడు మీకు ఈ నగలు వేస్తానమ్మా అనేసి. మా షానుకి నక్లీస్ వేస్తాను, మనుకి హారం వేస్తానని చెప్పానండి. మా షాను అంటుంది నాకు చిన్నది వేస్తావా అని అడుగుతుందండి. మా మను ఏమి నాకు మాత్రం పెద్దదే కావాలి, చిన్నదొద్దా అంటుందండి. ఈ పిల్లలు అప్పుడే నగల కోసం ఇలా డిస్కషన్ కూడా చేసుకుంటున్నారు. అయితే మా షానుకి పల్లి జాకెట్ వేసాను కదండి, హారం వేస్తే మనకి సరిగ్గా కనపడదు కాబట్టి నెక్ వరకు ఉంటుంది అనేసి నెక్లెస్ అయితే వేస్తున్నాను. నేను ఇంకా వేసుకోలేదు ఇప్పుడు వచ్చి, ఆ రోజు షాప్లో వేసుకోవడం తప్పించి మళ్ళీ వేసుకున్నదే లేదు. క్లియర్గా చూపించుకోవాలి అని అడిగారండి, అందుకని మళ్ళీ ఇప్పుడు మీకు వేసి అయితే చూపిస్తున్నాను. మా షానుకి నెక్లెస్ వేసాను. మా షాను తల్లి ఎలా ఉందో చెప్పండి. వంద ఫేస్ అందం కనిపిస్తుందా? అసలు బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు, బయటకి వెళ్తా అద్దంలో చూసుకో, అద్దంలో చూసుకెళ్ళి కొడుకు వచ్చేస్తుంది అమ్మాయి. దాని రియాక్షన్ చూడు. తనిష్క ఇదిగోండి మా ఇద్దరు లక్ష్మీదేవి వెళ్ళే, చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో నా పిల్లలు. ఎంత బాగున్నారు కదా. ఏ ఇది లైట్ పెట్టి చూడండి, చాలా జాగ్రత్త పట్టుకొని మళ్ళీ ఇంకో సెట్ కొనాలి ఇలాంటిది. బాగుంది, చాలా చాలా అందంగా ఉన్నారు ఇద్దరు.
మా పిల్లలిద్దరు ఇవి వేసుకుని కనీసం 5 మినిట్స్ కూడా ఉండలేదండి. గుచ్చుకుపోతుంది, నాకు ఇది తీసే అని లాగేస్తున్నారు. ఆ మనువు అయితే హారాన్ని కిందకి ఇలా లాగేస్తుంది అనమాట. ఎక్కడ ఊడిపోతాయో, అసలు ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ కదా అనేసి, ఇక నువ్వు ఆగు నేను వేసుకుంటాను అనేసి నేను వేసుకుంటున్నాను. కానీ అసలు చాలా వేడిగా ఉంటుందండి. మీకు మీ ఏరియాలో, మీరున్న ప్లేస్లో, మీరున్న ఊర్లో మీకు ఎలా ఉందో తెలియదు, కానీ మాకు అయితే మాత్రము చాలా వేడి అనిపిస్తుంది. 2 డేస్కి అయితే జిడ్డు కారిపోతూ చెమటలు పట్టేస్తున్నాయండి బాబు. ఇంకైతే ఇంకోండి హారం అయితే వేసుకున్నాను నేను. అయితే పట్టు చీర మీద వేసుకుంటే చాలా బాగుండేది. ఇంక ఈరోజు నేను సిల్క్ సారీ కట్టాను, ఇంకా దాని మీద వేసుకున్నాను. కొద్దిసేపు వేసుకుందాము అనేసి, ఎందుకంటే ఇంకా రేపు ఎప్పుడో తీసుకెళ్ళి దీన్ని బ్యాంక్ లాకర్లో పెట్టేస్తున్నామండి. 2500 రెంట్ అంటండి, 25,000 డిపాజిట్ చేయాలంట ముందుగాని. సో అప్పుడైతే మనకి లాకర్ ఇస్తారంట. నిన్న నైట్ మా వారు డిమార్ట్ నుంచి మిల్క్ తీసుకొచ్చారని చెప్పాను కదండి. అయితే 2 ప్యాకెట్లు మిల్క్ అయితే ఇరిగిపోయినాయి. నేను ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం వల్ల ఇరిగిపోయినాయా, లేకపోతే ఆ పాలే మంచివి కాదో నాకైతే తెలియలేదు. ఇంకా మా వారు కాఫీ ఇచ్చేసుకుని ముఖం మార్చేసుకున్నారండి. అందుకనేసి నేను ఆ పాలతో ఫస్ట్ టైం పన్నీర్ ట్రై చేశాను. ఈ పన్నీరు ఇరిగిపోయిన పాలతో ఎలా చేయాలో తెలియకపోతే ChatGPTని అడిగాను అనమాట. మా వారు పాలు తీసుకొచ్చారు, ఇరగొట్టేశాను, ఇప్పుడు ఏం చేయను అంటే అసలు పన్నీర్ ఎలా చేయాలో చెప్పు అని అడిగాను. ChatGPT చెప్పింది ఎలా చేయాలని. సో ఎగ్జాక్ట్గా అలా చేశానండి. ఇంకోండి పన్నీర్ అయితే ఇలా వచ్చింది. మనం కొన్న పన్నీర్ గట్టిగా వస్తుంది కదా, బట్ నేను చేసిన పన్నీర్ ఏంటోనండి పొడుం కింద ఇడిపోయేటట్టు వచ్చింది. ఈరోజైతే నేను చేసిన ఈ పన్నీర్తో కూర అయితే వండుతున్నాను. మీరు యూట్యూబ్లో చూసిన అట్టుగా పన్నీర్ బటర్ మసాలా అలా ఏం వండనండి. నార్మల్ కూరగాయల కూర ఎలా వండుతానో అలాగే పన్నీర్ ముక్కలు వేసేసి కూర అయితే వండేస్తాను. సేమియా వేపించిన ఆ మూకుట్లోనే నేను ఇంకా కూర అయితే వండేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకున్నాను. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లోకి జీడిపప్పులను కూడా వేసేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకుని కాసేపు అయితే చక్కగా మగ్గనిచ్చేసానండి. ఉల్లిపాయలు నేను ఫస్ట్ వాటర్ అవి ఎక్కువ వేయకుండా అలాగ లో ఫ్లేమ్లో, మొత్తం ఏ కూరగాయలైనా లో ఫ్లేమ్లో చాలాసేపు మగ్గనిస్తాను. అవి మగ్గిన తర్వాత చివరిలో కారం వేసి కారాన్ని కూడా కాసేపు వేగనిచ్చిన తర్వాత అప్పుడైతే వాటర్ వేస్తాను అనమాట. ఇందాక నుంచి నేను ఉప్పు కారం ఏమీ వేయలేదండి. సో దీంట్లోకి ఉప్పు కారము కొంచెం పసుపు కూడా వేసేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసేసాను. ఇంక ఇప్పుడు దీంట్లోకి నేను తయారు చేసిన పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ ముక్కను కూడా వేసేసాను. నార్మల్గా పన్నీర్ని వేగించి అలా వేస్తారు కదా, కానీ ఇది చాలా డెలికేట్గా ఉందండి నేను చేసిన పన్నీరు. మళ్ళీ ఇప్పుడు అది వేగించే ప్రాసెస్లో మొత్తం విడిపోతుందేమో అనేసి ఇంకా నేను డైరెక్ట్గా వేసేసాను. ఇంకా దీంట్లోకి అమ్మ చేసి ఇచ్చిన గరం మసాలా పొడిని, అలాగే మొన్న నేను ఇన్స్పైర్ బెహన్ మదర్వుడ్కి వెళ్ళినప్పుడు పన్నీర్ బటర్ మసాలా అనేసి ఇచ్చారండి. సో అది ఇంకా వేస్ట్ అయిపోద్ది అనేసి అది కూడా వేసేసాను. కొంచెం వాటర్ వేసి మగ్గిచ్చేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కూర వండుదాం అనుకుంటే పన్నీర్ పొట్ట కూర అయిపోయిందండి. ఇది పన్నీర్ చూసారా ఎలా విడిపోయిందో ముక్కల కిందని. మరి నేను చేయడం సరిగ్గా చేయలేదో ఏమో, కానీ కూర అయితే టేస్ట్గానే ఉందండి. అన్నీ చక్కగా వచ్చినాయి. ఇదే మరి పన్నీర్ ఎలా విడిపోయింది ఎందుకో తెలియదు. ఇంకా కూర అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బియ్యం కడుగు పెట్టానండి, ఇంకా అన్నం వార్చాలి. ఈ లోపల ఇంకా నాకు బట్టలు వాషింగ్ మిషన్ అయిపోయింది, వాటిని అయితే తేగ మీద ఆరేసిస్తాను. ఇవి తీసేద్దును. ఇప్పుడు అక్క వాళ్ళు వస్తున్నారు అన్నమాట, వాళ్ళకి చూపించేసాక తీద్దాము అనేసి వెయిట్ చేస్తున్నానండి. తర్వాత పని చేస్తుంటే దొరకలేదా నీకు? ఇంకా నేను ఇలా బట్టలు ఆరేస్తున్నాను. చాలా ఉడుగ్గా ఉందండి, మెడంతా చెమట పట్టేసినట్టు అలా ఉందనమాట. ఇప్పెద్దును కదా శ్రీవారు, తీసేసి దాసేద్దును కదా అంటే వద్దు, మా అక్కలు వస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ ఎలాగో దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తా కదా, ఉంచుకో కొంచెం సేపు అని అన్నారు. ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే వస్తున్నారండి, అంటే మా ఆడపడుచు అనమాట, నాకు వదినవుతారు. వాళ్ళని మేమే రమ్మన్నాము. పాప వాళ్ళకి ఇప్పుడు వచ్చే పని ఏమీ లేదు, బట్ మేము ఏమన్నా ఒకటి ఇలాగ చేసుకుందాం అనుకుంటున్నాం అక్క అని అన్నామనుకో, అన్ని విధాలా మంచిగా సపోర్ట్ చేస్తారండి అక్క వాళ్ళు. అన్నయ్య గారు అయితే అసలు మరీ అనమాట చాలా సపోర్టివ్గా ఉంటారు అన్ని విషయాల్లోని. సో ఖచ్చితంగా వస్తాము, ఎందుకు రాము అనేసి అన్నారనమాట. ఇంకా విజయవాడ నుంచే కదండి, మార్నింగ్ వందే భారత్కి బయలుదేరారు. ఇప్పుడు 2 o'clock ఆ టైంకి అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తారు. నేను వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసాను అనమాట, ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి బెడ్షీట్లు అవన్నీ మార్చేయాలి, ప్లస్ ఇంకా మేము కూడా భోజనం చేసేసి రెడీగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. సో ఇంకా నేను ఇలా ఆరేస్తూ నగలు వేసుకుని
పనిచేస్తుంటే విడ్డూరంగా అనిపిస్తుంది శివారు అనేసి చెప్తున్నానండి. ఇందాక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదా, సో అది కూడా ఉడికిపోతుంది. ఇంకా అన్నాన్ని అయితే వార్చేస్తాను. కూర అయితే రెడీ అయిపోయింది, కానీ ఇంకా అన్నం వార్చేస్తే ఇంకా వేడివేడిగా ఈ అన్నము కూర వేసుకుని అయితే తినొచ్చు. కానీ కోడిగుడ్డు పొడిలా వచ్చేసిందండి బాబు, పన్నీర్ అంతా విడిపోయి ఉంది. ఇంక ఇదిగోండి అన్నం వార్చేసిన తర్వాత ఇంకా వేడివేడిగా నేను మా వారు షాను మను కూర్చుని భోజనం అయితే చేసేసాము. పిల్లలకి నేనే తినిపించాను, ఎందుకంటే మా మను మొత్తం ఆ పన్నీర్ ముక్కలు ఏరుకుంటా కూర్చుంటుందండి. అదే నేను కలిపేసి పెద్ద పెద్ద ముద్దలు తినిపించేసాను అనుకో తినేస్తుంది అనమాట. ఇంకా మాది భోజనము అవడానికి ముందు ఫస్ట్ అయితే మాత్రం నేను పక్క వేసేస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ అక్క వాళ్ళు వచ్చేసారు అనుకోండి కాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా అనేసి బెడ్షీట్ అయితే మార్చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ బెడ్షీట్ మార్చేసిన తర్వాత అప్పుడైతే మేము భోజనాలు చేసాము. ఇంకా నేను ఈ హారం కొన్న తర్వాత నేను ఎవరికి చెప్పలేదు, ఎవరికి చూపించలేదు కూడానండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళకి అలాగే మా అత్తయ్య వాళ్ళకి అందరికీ వీడియో కాల్ చేసి హారం అయితే చూపించాను. ఇంకా ఈరోజు పెళ్లి రోజు కదా, అందరూ విషయం చెప్పారు. చేసింది అవును అత్తయ్య, బాగున్నాయి అత్తయ్య. మావి కూడా చూపించు. అవును అత్తయ్య, మావయ్య ఇగో బాగున్నాయా? హారం నాకు తీసి కొనుక్కున్నాను, బాగుందా? అన్నం తింటున్నాను మావయ్య. థ్యాంక్స్ అత్తయ్య. వడ్డారు చెవిలీలు గాజులు చేపించారు, చెవిలీలు. చీర మామూలుగా సిల్క్ చీర వదిలిపెట్టింది, రాఖీ పండుగకి వదిలిపెట్టింది. అవును వీడియోలో చూసా. చదువుకుంటా ఉంటుందని మీరు వస్తారనేసి తీయకుండా మీకు చూపించాలని జస్ట్ ఇప్పుడే భోజనం అయింది. చాలా లేట్ అయిపోయింది నాకు వంట అయింది ఇప్పుడు. ఇంకా అక్క వాళ్ళు వచ్చారు కదండి, ఇంకా వాళ్ళందరికీ నేను టీ అయితే పెట్టాను అనమాట. అంటే ఆ బాబు తాగడు, అక్కని అన్నయ్య గారును తర్వాత మా వారు తాగుతారనమాట. ఇంకా మా వారు ఎవరైనా వచ్చారనుకోండి, ఇవి ఎవరైనా తాగితే వాళ్ళతో పాటు ఈయన కూడా కలిసి తాగేస్తారు. సో ముగ్గురికి అయితే టీ పెట్టేశాను, ఇంకా తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇస్తున్నానండి. ఇంకా నేను హారం అవి కూడా తీసేసి లోపలైతే పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా చెమట పట్టేసి ఇదిగా ఉందనమాట. ఇంకా టైం 3 o'clock అలా అవుతుంది. ఇంకా గిన్నెలు తోమాలి. ఇంకా నేను గిన్నెలు తోముతుంటే కాసేపు వచ్చి కూర్చోబావని మాట్లాడుకుందాం అనేసి అన్నారు. ఇంకా మీకు నేను చాలాసార్లు చెప్పాను కదండి, అక్క వాళ్ళది బట్టల బిజినెస్ ఉంది అనేసి. అన్ని బ్రాండెడ్ బట్టలే అమ్ముతారనమాట వీళ్ళు. ట్రెండ్స్లోవి మనకి ఏజియో యాప్లో అవి ఉంటాయి కదా, రిలయన్స్ ట్రెండ్స్, మ్యాక్స్, ఇలాంటి బట్టల్ని తీసుకొచ్చి అక్క వాళ్ళు అయితే అమ్ముతారనమాట. మీకు రిలయన్స్ ట్రెండ్స్లో కానీ మ్యాక్స్లో కానీ చూసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదండి. అక్క వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఇవి చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి అనమాట. ఇంకా మేము సిమ్లా ట్రిప్ వెళ్తున్నాం కదా, పిల్లల కోసము షాపింగ్ చేయాలి అనేసి అన్నాను. అంటే ఇంక అక్కంది నా దగ్గర బట్టలు ఉన్నాయి భవాని, నా దగ్గర ఉన్నాయి సరిపోతే కనుక అవి నా దగ్గర నువ్వు తీసుకుంది కానీ ఎందుకు బయట షాపింగ్ చేయడము అనేసి అన్నదనమాట. సరే అయితే మరి నీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నువ్వు తీసుకొచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చుకోవట్లేదు అక్క, అందుకనేసి మరి నేను బయట చేద్దామని అనుకుంటున్నాను. అంటే అదేమీ లేదు తీసుకుంటానులే అనేసి అక్క అయితే చాలా బట్టలు తీసుకొచ్చిందండి. షానుకు ఒక 4 జతలు, మనుకు ఒక 4 జతలు, అలాగే స్వెటర్స్ అవసరం ఉంటాయి అనేసి స్వెటర్లు కూడా తీసుకొచ్చారు. ఇంకా అక్కడ చలిగా ఉంటుంది అనేసి జీన్స్లు అవి తీసుకొచ్చారనమాట. చాలా బాగున్నాయండి బట్టలు అయితేని. మా అక్క ఇలా బిజినెస్ చేస్తారు కదా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవుతాను అంటే నెంబర్ మీకు షేర్ చేస్తాను, కామెంట్ చేయండి. తను అన్ని బ్రాండెడ్వి మాత్రమే అమ్ముతారు, మీకు నార్మల్వి అయితే ఏమి ఉండవు అనమాట. సో చివరికి అయితే
అయితే డబ్బులు ఎంతో చెప్పు అమౌంట్ వేస్తాను అంటే అసలు అక్క ఎంత అన్నది మాత్రం చెప్పలేదు. ఇంకా నేనే అక్క దగ్గర లెగ్గింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. లెగ్గింగ్స్కి వీటికి కలిపి 2500 వేసానండి. అక్క ఓన్లీ లెగ్గింగ్స్కి మాత్రమే తీసుకుని మిగతా అమౌంట్ మళ్ళీ నాకే ఫోన్పే రిటర్న్ చేసేసింది అనమాట. నేను పిల్లల కోసం తీసుకొచ్చాను, పిల్లలకి ఇచ్చిన దాంట్లోకి నాకు డబ్బులు ఇస్తావా అదా ఇదా అనేసి ఎమోషనల్గా నన్ను నోరు మూపిచ్చేసింది అనమాట. ఇంకా డబ్బులు అయితే వెనక్కి ఇచ్చేసింది. అక్క నువ్వు నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి. ఇంక నువ్వు అలా అనుకో, నేను నీ బట్టలకి తీసుకున్నాను కదా, పిల్లలే నాకు ఇవ్వకు అది ఇది అనేసి అంది. ఇంకా అలా అయ్యిందనమాట. బట్టలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. షాను మను వేసుకున్నప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. వాటి నెంబర్ కూడా అక్క నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కావాలంటే అడగండి, ఇస్తాను. మీకు మనము రెగ్యులర్గా వేసుకునే టాప్స్ అవి కూడా ఉంటాయి. ఇంకైతే నేను గిన్నెలు తోముతుంటే నీకు పని ఎక్కువైపోతుంది, గిన్నెలు నేను తోముతాను అనేసి అక్క అయితే గిన్నెలు తోమితే ఇంకా నేను మార్నింగ్ ఇడ్లీ పిండికి దోశల పిండికి పప్పు అయితే నానబెట్టాను కదండి. ఇంకా వాటిని అయితే రుబ్బుకుంటూ వచ్చాను. అక్క అయితే ఇంకా కాసేపు కూర్చోక నువ్వు రెస్ట్ తీసుకో అంటే ఇంకా అక్క వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. నేను పప్పు రుబ్బుకుంటేనే మన పక్కన వంటకైతే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా వంట త్వరగా ఫినిష్ చేసేసుకున్నాం అనుకో, నైట్ చిన్నగా కేక్ కటింగ్ అవి చేసుకున్నా కాసేపు కూర్చుని మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా. సో ఇంకా నేను వంటకు కావాల్సిన కూరగాయలు అవి కట్ చేసుకుంటూ ఈ పక్కన పప్పు అయితే రుబ్బుకుంటున్నాను అనమాట. ఇంకోండి ఇడ్లీ పిండి అయితే రుబ్బేశాను, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇడ్లీ పిండి రుబ్బడం కంప్లీట్ అయిపోతే తర్వాత దోశల పిండి కూడా గ్రైండర్లో అయితే వేసేసాను. దోశల పిండి నలుగుతుందండి. ఇంక ఇడ్లీ పిండిని అయితే కలిపేసుకుని ఈ ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత దోశల పిండి రెడీ అయిపోతే దోశల పిండిని కూడా నేను గిన్నెల్లో అయితే వేసేసుకుని ఫ్రిడ్జ్ ఖాళీ లేదని బయట అయితే పెట్టాను అనమాట. ఇంకా నేను ఒక పక్కన ఈ పని చేస్తూనే మరో పక్కన వంట పని కూడా స్టార్ట్ చేసేసానండి. అంటే మీకు నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తాను అన్నది ప్రాసెస్ చూపిద్దాం అనేసి ఎడిటింగ్లో ఈ పనులు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు కాకుండా ఒక పని చూపించాక ఇంకొక పనిని అయితే ఎడిటింగ్లో మీకు అలా చూపిస్తున్నాను. దోశల పిండి కూడా రుబ్బేశానండి. ఇంకా గ్రైండర్ ఇవన్నీ ఒక పక్కన వంట చేస్తూనే ఈ గిన్నెలు వచ్చినాయి కదా పప్పు రుబ్బిన తర్వాత, ఆ గిన్నెల్ని ఎప్పటికప్పుడు అయితే నీట్గా నేను క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. మొన్న సండే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను, చాలా బాగా వచ్చిందని మీకు అయితే చెప్పాను కదండి. మా వారైతే 2.5 kgs చికెన్ తీసుకొచ్చారు. అవి కూడా నేను ఎక్కువ లెగ్ పీసెస్ లాంటివి తెప్పించాను అనమాట. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నానని చూపిస్తానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద పెద్దది గిన్నె పెట్టుకుని ఉల్లిపాయలు అయితే డార్క్గా ఫ్రై చేస్తారు కదా, అలా చేయడానికి పెట్టాను. ఇప్పుడు చికెన్ని కూర కోసం ఒక గిన్నెలోకి దమ్ బిర్యానీలోకి కావాలి కాబట్టి వేరొక గిన్నెలోకి తీసుకున్నాను. దీంట్లోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేశానండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలా పొడి, కొంచెం పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తము 5 గ్లాసులు బియ్యం అయితే వండుతున్నాను. బాస్మతి రైస్ 5 గ్లాసులు అయితే తీసుకున్నాను. దీన్ని కూడా నీట్గా కడిగేసి వాటర్ అయితే పోసానండి. చికెన్ ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా 1/2 అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఈ బియ్యము ఎసరు పెట్టుకుంటాం కదండి, దాంట్లోకి నేను బిర్యానీ స్పైసెస్ వేసేసుకుని కొంచెం నూనె కూడా వేసుకున్నాను. ఒక పక్క నేను చికెన్ కూర అయితే వండుతున్నానండి, మరో పక్కన ఆనియన్స్ అయితే ఫ్రైకి పెట్టాను కదా, డీప్ ఫ్రై అయిపోతే అవి అందులో నేను దమ్ బిర్యానీగా అయితే వండుతాను. చికెన్ కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపల అది మ్యారినేషన్ పెట్టాను కదండి, అది అది కూడా మ్యారినేట్ అవుతుంది. బియ్యం కూడా సోక్ అవుతున్నాయి అనమాట. ఇదిగోండి నేను ఇందాక గ్రైండర్కి రుబ్బుతున్నప్పుడు గాజులు అయితే తీసేసాను, చేతికి గాజులు వేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయండి. దాన్ని అయితే తీసేసుకుని ఒక పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకే నేను టమాటా ముక్కల్ని 1/2 అవర్ బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని కూడా ఇందులో అయితే వేసేసి చక్కగా మగ్గనిచ్చేసాను అనమాట. ఇలా చాలాసేపు అయితే మగ్గనిచ్చానండి. ఇలా దీంట్లో నుంచి వాటర్ అంతా ఊరిపోయి మగ్గే వరకు ఉంచి అప్పుడు దీంట్లోకి పుదీనా కూడా వేసేసుకుని ఇంకా మగ్గనిస్తున్నాను. ఇప్పుడు రైస్ అయితే ఇందాక స్టవ్ మీద పెట్టానండి. ఆ రైస్ కూడా ఉడికిపోయింది. కంప్లీట్గా ఉడకనివ్వకుండా ఒక 80-90% వరకు ఉడకనిచ్చేసి దాన్ని వార్చేసాను. కంప్లీట్గా వాటర్ అంతా వారిపోయే వరకు ఉండకుండా ఆ రైస్ని అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ ఒక లేయర్ కింద వేస్తున్నానండి. ఇలా ఒక లేయర్ కింద వేసిన తర్వాత దీంట్లోకి మనము ఇందాక ఆనియన్ ముక్కలను తీసుకుని ఉంచుకున్నాను కదా, వాటిని అయితే వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ దాని మీదకి ఇందాక ఈ దమ్ బిర్యానీలో నుంచి లెగ్ పీస్ అయితే పక్కకి తీసాను, ఆ లెగ్ పీసులు వేసాను. మళ్ళీ ఇంకో లేయర్ కింద నేను రైస్ అయితే వేసేసి మళ్ళీ చికెన్ పీసెస్ అవి వేసి పుదీనా కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేశానండి. బరువు కూడా పెట్టేశాను. ఇలా ఒక 15 minutes అయితే ఉంచేసాను. ఇంకా నేను ఈ లోపల డ్రెస్ అవి కూడా చేంజ్ చేసేసుకున్నాను. మళ్ళీ
ఫ్రెష్గా స్నానం చేసేస్తాను అనమాట. ఆ సారీలో చెమటలు పట్టేసి నాకు ఫుల్. ఇంకా అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసేసి నేను దీనికైతే మూత అయితే పెట్టేశానండి. ఇంకా నేను ఫ్రెష్గా అయిపోయి డ్రెస్ అవి చేంజ్ చేసుకుని రెడీ అయిపోతాను. అయితే పూర్తయిపోయిందండి 7:30 కల్లాని. ఇంకా నేనైతే స్నానం అవి చేసేసాను మళ్ళీని. ఇంక ఇదిగోండి ఇలా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఫ్రాక్ వేసుకుందాం అనుకున్నాను, బట్ ఫ్రాక్ ఎందుకులే, ఇదైతే బాగుంటుందేమో అన్నట్టుగా ఇదైతే వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను అనుకున్న శారీ కనుక వచ్చేసి ఉంటే ఈరోజు ఆ శారీ కట్టుకుని ఆ నగలు వేసుకుందును, బట్ ఆ శారీ రాలేదు. ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మా వారు అయితే కేక్ తీసుకొచ్చారండి. కేక్ కటింగ్ అయితే స్టార్ట్. కేక్ కట్ చేయాలి ఎలాంటి కోరికలు ఏమీ లేవు, జస్ట్ పిల్లల కోసము. పిల్లలు కేక్ ఇష్టపడతారండి, అలాగని ఇష్టం కదా అనేసి నేను రెగ్యులర్గా వాళ్ళకి కేక్ అది కొనను, ఎందుకంటే అది అంత హెల్తీ కాదు. ఇలా ఎప్పుడో ఒకసారి మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలా వచ్చినప్పుడు మాత్రమే కేక్ అయితే కొంటాను అనమాట. సో మా వారు కేక్ తీసుకొచ్చేసారు. కరిగిపోతుంది, త్వరగా రా అంటున్నారండి. సో కేక్ కటింగ్ అయితే చేసేస్తాము. మా వారిని చాలా చిన్న కేక్ తీసుకురండి, ఎందుకంటే ఇంకా పిల్లలు ఎవరు లేరు, ప్లస్ మనము కేక్ ఎక్కువ ఎందుకు తినడము అనేసి చిన్న కేక్ తెమ్మన్నాను. మా వారైతే చిన్నది కేక్ అయితే తీసుకొచ్చారండి. ఇది మొత్తము మయోనీస్ ఏదో అంటారు కదండి, మొత్తం ఆ క్రీమ్తో నిండిపోయింది అనమాట. కేక్ తక్కువ క్రీమ్ ఎక్కువైపోయింది. ఇలాంటి కేక్ ఎందుకు తీసుకొచ్చావు శ్రీవారు అని అన్నాను ఇంకా నేను, ఎందుకంటే కేక్ తినడానికి బాగుంటుంది కానీ అంత క్రీమ్ తినడము నాకైతే ఇష్టం ఉండదు అనమాట. ఇంకైతే ఇంకోండి కాసేపు అక్క వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈ లోపల నేను మా వారు ఫొటోస్ అయితే దిగాము, పిల్లలతో కూడా కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత అక్క వచ్చిన తర్వాత అక్కతో కూడా ఫొటోస్ అయితే దిగాను. ఇంకా అన్నయ్య గారు అయితే రెడీ అవ్వాలన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే మా వారు క్యాండిల్ అయితే వెలిగిస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలి, హ్యాపీ బర్త్డే అయితే పాట పాడతారు. ఇప్పుడు పాట పాడడానికి కూడా ఏమీ లేదు. ఎన్నో సంవత్సరం అది మళ్ళీ ఎడిట్ చేస్తారు. 9 years కంప్లీట్, 10th హ్యాపీ 10th మ్యారేజ్ యానివర్సరీ. 9th కంప్లీట్ అయింది కదా, అది కంప్లీట్ అయింది. సారీ, ఇప్పుడు 10th వచ్చింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. 9th వెడ్డింగ్ యానివర్సరీ. 9th మన లక్కీ నెంబర్. మీరు కట్ చేయండి. ఇద్దరికి మా వారైతే నాకు కేక్ తినిపించేసిందారండి. తర్వాత అయితే పిల్లలకి నేను కూడా చిన్న చిన్న కేక్ ముక్కలు అయితే తినిపించేశాను. ఇంకా మా పిల్లలు గిఫ్ట్ ఇస్తున్నారు. వాళ్ళు ఓన్గా చేశారు గ్రీటింగ్ కార్డ్స్. హ్యాపీ యానివర్సరీ, ఐ లవ్ యూ మామ్, అండ్ ఇక్కడ ఏంట్రా, అండ్ డే హ్యాపీ యానివర్సరీ ఏదో రాసింది, మొత్తం సెంటెన్స్ అలా రాసింది. మామ్ రాసింది, డాడ్ రాయలేదా? డాడ్ మామ్ అండ్ డాడ్ ని డే అని రాసింది. అది డిఏడి రాయకుండా డిఏ రాసింది. డాడీ అది డి ఒక రాయలేదు. అదే డాడీ డిఏ డబల్ డివై अब डी రాయలేదు. డిఏ డిడివై రాయలేదు కదా, అంటే డిఏడి రాస్తుంది. ఐ లవ్ యూ మామ్ అండ్ డాడ్ హ్యాపీ యానివర్సరీ అని రాసిందండి మా మంతల్లి. ఇవ్వండి, ఇది నేను, ఇది సతీష్ గారు. ఫర్ మామ్ అండ్ డాడ్, ఈ గిఫ్ట్ మామ్ అండ్ డాడ్ కోసం. ఇది హ్యాపీ యానివర్సరీ, చూసారు ఎంత తెలుగులో చేసింది అక్క. హ్యాపీ యానివర్సరీ ఫర్ మామ్ అండ్ డాడ్ అని సరే ఇచ్చింది. మనం ఇలా గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. థ్యాంక్ యూ మను, చాలా బాగా చేసావమ్మా. ఇదిగోండి, ఇదేమో మా శాంతి ఇచ్చిన గిఫ్ట్ నాకు. ఇంకా చూపించుకున్నారు. ఐ లవ్ యూ అమ్మా నాన్న హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ తల్లి. లోపల ఇప్పుడు నా కోసం కార్డ్స్ పెట్టింది. అమ్మో పడుకోండి. ఇదిగోండి హార్ట్, ఐ లవ్ యూ నాన్న అమ్మ హ్యాపీ యానివర్సరీ. ఇంకొక హార్ట్ పెట్టింది. ఐ లవ్ యూ మామ్ అండ్ డాడ్ హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్, అమ్మ నాన్న. వెరీ నైస్.
చాలా బాగా చేసావు. నా బంగారు తల్లి ఎంత బాగా చేసింది. ఇవి ఇదిగోండి బట్టలతో ఇచ్చింది. ఇంకేయో ఇలాగే కొన్ని గిఫ్ట్లు తయారు చేసింది శానమ్మ. నువ్వు తీయ అదే ఇద్దరం కేక్ తినిపిస్తా. వస్తా తినిపించు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యు సతీష్ భవాని. థ్యాంక్ యూ అన్నయ్య అండ్ అక్క. అక్క వాళ్ళు నా కోసం పని కట్టుకుని వచ్చారండి. ఇప్పుడు వచ్చే పని ఏమీ లేదు, కేవలం నేను రమ్మన్నాను. మాకు ఇక్కడ ఎవరున్నారు అక్క రండి అక్క అంటే పని కట్టుకుని వచ్చారు. వస్తూ వస్తే ఉత్తిగా రాలేదు, నాలుగు మా ఇంటి బట్టలు తీసుకొచ్చారు. మళ్ళీ మనసు మీద అక్క వాళ్ళు అంటున్నారనమాట, మీ ఫస్ట్ పెళ్ళికి మా పెళ్ళికి వచ్చారండి నర్సాపురం అలాగా, అప్పుడు బట్టలు తీసుకుని వచ్చారు. మీ ఫస్ట్ యానివర్సరీకి ఉన్నాము, అప్పుడు యానివర్సరీ కాదు మా పెళ్ళి అనమాట, అప్పుడు ఉన్నాము. ఇప్పుడు మీ 9th యానివర్సరీకి మళ్ళీ మీతో కలిసి ఉన్నాం భవాని అనేసి అన్నారు. ఇంకా అప్పుడు బట్టలు తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకొచ్చారు. నేను ఇబ్బంది పెడుతున్నావు అక్క, ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారు మా పేరు చెప్పా అనేసి అంటే, నువ్వు ఇలా అన్నావు అనుకో ఇంకెప్పుడు మీ ఇంటికి రాను భవాని, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అది ఇది అంటుందన్నమాట అక్క. ఇంకా అయితే ఇంకోండి పిల్లలకైతే ఇది కావాలని అంటే పిల్లలకి తినిపించాను. ఇంకా కేక్ చాలా ఉండిపోయింది కదండి, వాటిని ముక్కల కింద కట్ చేసేసి మా నైబర్స్కి వాళ్ళకైతే ఇచ్చాను. కింద పిల్లలు అవి ఉంటారు, వాళ్ళకు కూడా షాను మన చేత అయితే పంపించేశాను. ఇంకా కేక్ని కట్ చేసేసి కొంచెం కొంచెం మిక్చర్ అయితే వేసేసి మా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అయితే ఇచ్చేసి వచ్చేసానండి. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా తమ్ముడు వాళ్ళు వచ్చుంటే చాలా బాగుండేది, బట్ తమ్ముడు వాళ్ళు అయితే రాలేదు. ఇంకా నేను కూడా అంత ఫోర్స్ చేయలేదు, పాపం ఇబ్బంది పడి అంత దూరం నుంచి రావాలి, మేమేమి చిన్న పిల్లలం కాదు కదా అనేసి ఇంకా అంత ఫోర్స్ చేయలేదన్నమాట. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే మాత్రము మేము డిన్నర్ చేస్తున్నాము. ఇందాక మీకు చూపించాను కదా చికెన్ దమ్ బిర్యానీ చేశాను అనేసి, మరి ఎలా ఉందో ఏంటో టేస్ట్ నాకైతే తెలియదు, కానీ చేయడం అయితే చేసేసానండి. తిన్నాక మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉందని. ఇంకా చికెన్ కూర ఇందాక వండేసాను కదండి, చల్లారిపోయి ఉంటుంది అనేసి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాను, కొంచెం వేడిగా ఉంటుంది మనము రైస్లో కలుపుకుని తిన్నా అనేసి. ఇంకా మార్నింగ్ చేసిన అన్నం కూడా మిగిలిపోయిందండి, మార్నింగ్ చేసిన అన్నం కూడా మిగిలిపోయింది. ఇదేమో పెరుగులో వేసుకుని తినేస్తాము. ఇంక ఇప్పుడైతే డిన్నర్ టైము, అందరము కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి. నాకైతే కంగారుగా ఉంది, నేను వండింది వీళ్ళకి నచ్చుతుందా లేదా అనేసి నేనైతే భయపడుతున్నాను. బట్ అందరూ చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చేసిందండి వాళ్ళకి, అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. చేసా నాకు ఎంత హ్యాపీ అనిపించిందో చెప్పలేను నేను. స్పైసెస్ ఎక్కువ లేకుండా కారం లేకుండా చాలా బాగా చేసా భవాని అన్నారు అన్నయ్య గారు, భలే హ్యాపీ అనిపించింది. ఇంకా అలాగా మేమంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేసేసామండి. చాలాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ స్లోగా అయితే తిన్నామన్నమాట. టైం అయితే 11:30 అయ్యిందండి. ఇంకా నేను పడుకుని పోతాము, మార్నింగే లేచి మిగతా పనులు చేసుకుందాము ఏమైనా ఉంటే అనుకున్నాను. యాక్చువల్లీ అసలు పని లేదనుకున్నాను, అయితే నాకు మళ్ళీ పెద్ద డబుల్ పని అయితే పడ్డది అనమాట. నేను ఏమనుకున్నాను, డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నింటిని అక్కయితే క్లీన్ చేసేసిందండి. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ ఇవే కదా, రేపు మార్నింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత అంటే మార్నింగే బాక్స్లు అవి ప్రిపేర్ చేస్తున్నాను కదా, అది అయిపోయిన తర్వాత అప్పుడు క్లీన్ చేద్దాం ఇది అని అనుకున్నాను. కానీ నాకు ఏమైందో తెలుసా, పిండి నేను ఈరోజు ఎర్లీగా రుబ్బేసాను కదండి, 6 o'clock రుబ్బేసి ఇక్కడ పెట్టేసాను కదా, 5:36కి రుబ్బేసి. నేను ఫ్రిడ్జ్ ఖాళీ లేదు, నైట్ పడుకున్నప్పుడు కావాల్సినంత తీసి మిగతా ఫ్రిడ్జ్లో పెడదాం అనేసి దోశల పిండి బయట ఉంచేసి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. దోశల పిండి మొత్తం పొంగిపోయిందండి, ఎంత పొంగిపోయిందంటే ఒక 4 దోశలు వచ్చేంత పిండి పొంగిపోయింది అనమాట. ఇంకా మొత్తం ఇదంతా చిరాకు అయిపోయింది. మళ్ళీ 2-3 గిన్నెల్లోకి ఆ దోశల పిండిని మార్చుకునేసరికి ఇదంతా కూడా ప్లేస్ అంతా దోశల పిండితో చిరాకు అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు మళ్ళీ డబుల్ పని పట్టదండి. ఇప్పుడు ఇవన్నిటిని క్లీన్ చేసుకుని పడుకోవాలి. ఇంకా కొన్ని ఫుడ్ గిన్నెల్లోకి కొంచెం మిగిలిపోయింది, అవన్నిటిని ఊడ్చేసాను. మంచినీళ్ళ బిందె ఒకటి క్లీన్ చేయాలి, అవి అయితే క్లీన్ చేసేసుకుంటాను. డిన్నర్ తర్వాత ఏంటి, లంచ్ తర్వాత ఏంటి, వచ్చిన సామాన్లు అక్కే తోమేసిందండి, మధ్యలో వచ్చిన సామాన్లు నేను తోమాను. ఇప్పుడు ఇంకా పడుకునే ముందు ఇంకా దోశల పిండిలు అవి రుబ్బిని వేరే గిన్నెల్లోకి అయ్యి మార్చాను కదా, అలా గిన్నెలు ఎక్కువ ఉన్నాయి. సో క్విక్ అయితే వాటిని తోమేస్తానండి. ఇది ప్రజెంట్ వంటగది పరిస్థితి అయితేనండి.
నాకైతే ఇలాగ వదిలేసి పడుకుంటే నాకు కుదురు కూడా ఉండదు. మార్నింగ్ లేవగానే ఇది ఫస్ట్ చేయాల్సిన పని అవుతుంది. ఫస్ట్ ఇవి రుద్దుకుంటూ కూర్చోవడము మార్నింగ్ నాకు టైం అయితే సరిపోదనమాట. సో అందుకనేసి ఇప్పుడు నైట్ క్లీన్ చేసేసి పడుకున్నాను అనుకోండి, మార్నింగ్ లేచేసరికి ఇల్లు నీట్గా ఉంటుంది కదా, సో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే క్విక్గా ఈ గిన్నెలన్నిటినీ క్లీన్ చేసేయాలండి. ఈ గిన్నెలన్నిటినీ క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం ఈ కౌంటర్ టాప్ని నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను. ఇంకా ఇవి క్లీన్ చేయడం అయితే వీడియో ఏమీ తీయట్లేదండి, డైరెక్ట్గా ఇంకా నేను క్లీన్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి గ్యాస్ స్టవ్ని అలాగే ప్లాట్ఫామ్ని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. సామాన్లు కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా సామాన్లు క్లీన్ చేసేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా చాలా నీట్గా ఉంది. మార్నింగ్ లేవగానే చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అలా వదిలేసి పడుకున్నాను అనుకోండి, ఇంకా రేపు ఇది క్లీన్ చేసుకోవడమే ఫస్ట్ పని అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే శుభ్రంగా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.